And the topic that we are going to meditate today is if you believed, you would see the glory of God. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని ఎవరితో అన్నారు? Who said these words to whom? Yes. సో ఆన్సర్ ఇటువైపు నుంచి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు మార్తతో అన్న మాటలు. సో లెట్స్ యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే if you don't know the answer, I wanted to show the scripture, and even the scripture gives half information. Half means like partial information. So if you see the scripture, it says Jesus said to her, "Did I not tell you that if you believed, you would see the glory of God?" So akkada her ante evarani adugudam anukunnanu, but you gave me 50% కాదు కదా, 100% ఆన్సర్ ఇచ్చారు. సో జీసస్ క్రైస్ట్ సెడ్ టు మార్తా. సో నౌ మరి టర్న్ యువర్ బైబిల్స్ టు జాన్స్ గాస్పెల్ 11th chapter, and we are going to meditate on the 40th verse. So Jesus said to her, "Did I not tell you that if you believed, you would see the glory of God?" అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్, bow down and seek God's help. Our Heavenly Father, the Triune God, the Father, Son and the Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ. ఇదిగోనైనా మరి ప్రభువైన యేసుక్రీస్తు మీరు మార్తతో పలికిన మాటల్ని మేము ధ్యానిస్తున్నాం. ప్రభా తండ్రి, ప్రిపరేషన్లో నేను తోడుగున్న మీరు ప్రెజెంటేషన్లో సహాయం చేయండి. ప్రెజెంట్ చేయబడింది నిజ జీవితంలో దాన్ని అప్లై చేసే కృపను అనుగ్రహించండి. లార్డ్, యూ హెల్ప్ మీ డ్యూరింగ్ ది ప్రిపరేషన్ అండ్ హెల్ప్ మీ డ్యూరింగ్ ద ప్రెజెంటేషన్ and help us to practice what we hear and what we teach. I ask all these prayer requests in the most precious name of my Lord and Savior, Jesus Christ. Amen. So keep your Bibles open to John's Gospel, 11th chapter, and so we are going to meditate on the verse 40. అయితే మరి వర్స్ 40 గురించి మనము అర్థం చేసుకోవాలి అంటే, and I'm going to read from verse 35. So open your Bibles and see those scriptures when I read. I'm reading starting from verse 38. మరలా యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. If you see that scripture, why do you think that Jesus asked the disciples to remove the stone? Yes. So, ఇప్పుడు చనిపోయిన లాజరును ఆయన బతికించగల సమర్థుడు. కానీ ఈ శిష్యులు చేయగలరా ఆ పని? శిష్యులు చేయలేరు. అంటే దేవుడు మనం చేయగలిగిన పని మాత్రమే మనకు అప్పగిస్తాడు, మనం చేయలేని దాన్ని మనకు అప్పగించడు. సో రాయి అయితే తొలగించగలరా? లేదా, రాయి అయితే తొలగించగలరు. కాబట్టి దేవుడు అద్భుతం చేసే ముందు శిష్యులకి చెప్పిన మాట, ఆ రాయిని తొలగించుకుని. ఒక్కొక్కసారి మనకి మనము సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు మనం అనుకుంటా ఉంటాం, ఎందుకు దేవుడు నాకు ఇన్ని శ్రమలు పెట్టాడు, నేనే ఎందుకు ఐ హ్యావ్ టు గో త్రూ దిస్ అని. కానీ అందులో నుంచి తప్పించే ఉపాయాన్ని కూడా దేవుడు దయచేస్తాడు. ప్లస్ ఇంకొకటి, మనము తట్టుకోలేనంత శ్రమనైతే దేవుడు మనకి దయచేయట్లేదని
అయినా కూడా అందులో నుంచి కూడా ఆయన ఉపాయాన్ని మనకి కలిగిస్తున్నాడు అని చెప్పి వాక్యం మనకి ధైర్యపరుస్తుంది. సో ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు మార్తతో అంటున్నారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనకి ఒక్కొక్కసారి లేఖనాలు మనం చదువుతుంటాం, కానీ రియల్ లైఫ్లో అప్లై చేసేటప్పుడు ఇది జరుగుద్దా? ఇంత పెద్ద సమస్య నుంచి దేవుడు నన్ను విముక్తిని చేస్తాడా? ఇంత సమస్య అసలు అవుద్దా? ఒక్కొక్కసారి మనకి విశ్వాసం ఉంటుంది, కానీ విశ్వాసం పక్కనే సందేహం ఉంటుంది. సో ఎప్పుడు విశ్వాసము సంపూర్ణంగా 100% లేకపోతే దాంట్లో పాటు సందేహం ఉన్నప్పుడు మనం అద్భుత కార్యాలు చూడలేం. సో ఫర్ ఎగ్జాంపుల్, తూగుడు బల మనకి తెలుసు ఇండియాలో. మరి అక్కడ ఈక్వల్గా ఉన్న వెయిట్ వాళ్ళు అటు ఇటు ఉన్నారనుకో, అది అటుగా పైకి వెళ్ళదు, కిందకి వెళ్ళదు. కానీ ఒక ఆయన మంచి హెఫ్టీగా ఉండి చబ్బీగా ఉన్న ఆయన ఒకవైపు ఉండి, ఇంకో వీక్గా లీన్గా ఉన్నప్పుడు పక్కన ఉన్నాడు ఇంకో టప్పని పైకి లేచిపోతూ ఉంటాడు, ఎందుకంటే బరువు ఎక్కువైపోతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనము 50% నీకు ఫెయిత్ ఉండి 50% సందేహం ఉంటే ఎటు వెళ్ళదు, 2 పడవల మీద కాలేసినట్టు అవుద్ది. సో కాబట్టి నీకు ఒకవేళ 50% సందేహం ఉంటే అది ఏమవ్వాలి అంటే 50 నుంచి 90% విశ్వాసం ఉండాలి, 10% అప్పుడు డౌట్ ఉంటుంది. ఆ 90% 100% అయితే ఇక్కడ 0, నీకు డౌట్ అనేది ఉండదు. అందుకనే మరి ఈ కొండ వెళ్ళి అవతల పడబడును గాక అని ఆజ్ఞాపిస్తే దానికి ఎంత ఫెయిత్ కావాలని జీసస్ క్రైస్ట్ అన్నారు? ఓన్లీ మస్టర్డ్ సీడ్, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి అవతల పడబడును గాక అని ఆజ్ఞాపిస్తే జరుగుతుందన్నారు. ఈ కంబలి వృక్షం విశ్వాసంతో సందేహం లేకుండా మీరు ప్రార్థించినప్పుడు, ఎప్పుడైనా మనం బ్యాక్ యార్డ్లో ఏదైనా ప్లాంట్ చేయాలి అంటే మనం ముందు గొయ్యి తీస్తాము, దాని తర్వాత అప్పుడు ఆ మొక్కని నాటుతాం. కానీ ఆల్రెడీ అక్కడ నీళ్లు ఉన్నాయనుకో మొక్క నాటగలమా? మనకి డ్రై ల్యాండ్ ఉండి గొయ్యి తీసి ఆ మొక్కని నాటుతాం కదా. కానీ అక్కడ మాట ఏమని ఉంది అంటే, నువ్వు విశ్వాసంతో సందేహం లేకుండా ప్రార్థించినప్పుడు ఈ కంబలి వృక్షము వ్రేళ్లతో సహా పెకలింపబడి సముద్రంలో నాటబడును గాక. సముద్రంలో ఎలా నాటబడుతుంది? అది న్యాచురల్గా జరిగే విషయాల గురించి దేవుడు మాట్లాడట్లేదు, సూపర్ న్యాచురల్గా. న్యాచురల్గా హ్యూమన్ బీయింగ్స్ కెన్ డూ న్యాచురల్ థింగ్స్. నువ్వు నేను మొక్కని నాటగలం, కానీ సముద్రంలో నాటగలమా? అంటే ఏదైతే నాట్ న్యాచురల్లో, ఏదైతే సూపర్ న్యాచురల్లో దేవుడు ఈజ్ అ వండర్ వర్కింగ్ లార్డ్, అద్భుతాలు చేసే దేవుడు. సో మరి ఇక్కడ మరి నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినెను. తర్వాత ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. మీరు ఎన్నో మెసేజెస్ విని ఉంటారు. చాలా మంది దైవజనులు ఏమని చెప్తూ ఉంటారంటే, ఆ సమయంలో దేవుడు స్పెసిఫిక్గా లాజరు అనకుండా బయటికి రా అంటే ఎన్నో శవాలు బయటకు వచ్చేసింది. ఎందుకు అంటే ఆయన మాటలో అంత పవర్ ఉంది. సర్వాన్ని శూన్యము నుంచి సృష్టించిన దేవుడు నువ్వు బయటికి రా అంటే అక్కడ ఉన్న శవాలు ఎవరిని పిలుస్తున్నాడు? అందరూ లేచి వచ్చేసి అంత పవర్ ఉంది ఆయన మాటలో. ఆయన స్పెసిఫిక్గా లాజరు బయటికి రా. సో ఇక్కడ మరి ఎప్పుడైతే ఆయన లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా
చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. తర్వాత మరి కంటిన్యూ చేస్తే ఇట్ విల్ బి అనదర్ మెసేజ్. సో ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ దేర్. చాలా మంది మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు. If a patient experiences cardiac arrest, that means if there is no blood circulation, then there will be no blood circulation to the brain, and then brain will go into ischemic changes. So if cardiac arrest continues for 30 minutes, just for 30 minutes, there will be lot of complications, neurological impairments, just for 30 minutes. Imagine, 4 days he's in the tomb. మనము న్యాచురల్గా ఆలోచిస్తే ఒక మనిషికి 30 minutes దాటి రివైవ్ చేస్తూ సే 45 minutes తర్వాత ఒక పేషెంట్ని రివైవ్ చేశారంటే ఆ 45 minutes ఆఫ్ దట్ నో సర్క్యులేషన్ కెన్ ఇంపాక్ట్ ద బ్రెయిన్. సో అట్లాంటిది 4 రోజులు చనిపోయిన తర్వాత కూడా, అంటే దేవునికి అక్కడ 4 రోజులు అవని 40 రోజులు అవని, God can bring him into life. That is the power of our Lord Jesus Christ. Amen. So మరి ఇక్కడ మరి ఈ యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేస్తున్నాం. అండ్ వీఆర్ మెడిటేటింగ్ ఆన్ ద వర్స్ 40. యేసు లాజరును తన మాటలోని శక్తితో లేపినట్లుగా మనం చూస్తున్నాం. లాజరును మృతుల్లో నుండి లేపటము మరి యోహాను సువార్తలో యేసు చేసిన 7వ సూచక క్రియ. మెస్సియాగా, యాజ్ ఏ మెస్సాయా, he did 7 miracles, 7 సూచక క్రియలు. అయితే 7వ సూచక క్రియ లాజరును బయటికి మరి సజీవ లెక్కలో తీసుకురావటం. అయితే ఇప్పుడు ఆ సూచక క్రియల గురించి మన మెసేజ్ కాదు కానీ, బట్ ఐ జస్ట్ రిమైండ్ యూ, రిఫ్రెష్ యువర్ మైండ్. మొట్టమొదటిగా గలిలయలోని కానాలో యేసు ఒక పెళ్లిలో నీటిని ద్రాక్షరసంగా మార్చారు. దట్ ఈస్ మొదటి మరి క్రియ. రెండవదిగా మరలా యేసు యూదయ నుండి గలిలయకి వచ్చారు. వచ్చిన తర్వాత మరి ఆయన చేసిన 2వ సూచక క్రియ ఏంటి అంటే ప్రధాని కుమారుణ్ణి స్వస్థపరచడం. అది 2వ సూచక క్రియ. అయితే మరి ఇక్కడ మనము ఈ యొక్క ఈ తర్వాత మరి కుంటి వాణిని స్వస్థపరచడం. సో మరి గలిలయలో మరి నీటిని రసంగా మార్చడం, ప్రధాని కుమారుణ్ణి స్వస్థపరచడం. అండ్ తర్వాత 3వది ఏంటి అంటే తక్కువ వ్యవధిలోనే దేవాలయాన్ని తిరిగి కట్టడం అండ్ దేవాలయంలోని వ్యాపారుల్ని తోలివేయటం అనేది అదొక ప్రవచన నెరవేర్పు. చూడటానికి ఇది ఒక మిరకల్ లాగా అనిపించకపోవచ్చు, కానీ దే యాడెడ్ ఇన్ దట్ మిరకల్స్. ఆ సూచక క్రియల్లో దాన్ని యాడ్ చేశారు. ఏంటి అంటే తక్కువ వ్యవధిలోనే దేవాలయాన్ని నేను తిరిగి కడతానని, దేవాలయంలోని వ్యాపారులను తోలివేయటం అది ప్రవచనం యొక్క నెరవేర్పు. అండ్ తర్వాత 4వది 38 సంవత్సరాల నుంచి సిలోయము లోయ దగ్గర పడి ఉన్న పక్షవాయువు అయిన రోగితో కుటుంబాన్ని ఆయన లేపటం, అది 4వది. అండ్ మరి 5వది 2 చేపలు అండ్ 5 రొట్టెలు తీసుకుని 1000 మందికి దేవుడు ఆహారాన్ని పంచిపెట్టడం జనసమూహానికి, అది 5వది. అండ్ తర్వాత పుట్టి గుడ్డివాడి అయిన మనిషిని స్వస్థపరచడం, బెత్తమేను మరి దేవుడు స్వస్థపరచడం అనేది ఇది 6వది. అండ్ 7వది ఏంటంటే లాజరును ఆయన తిరిగి బ్రతికించటం. అయితే లాజరు అన్న మాటకు ఒక అర్థం ఉంది. లాజరు అంటే అర్థం ఎవరైనా చెప్పగలరా?
సో లాజరు అంటే దేవుని సహాయం పొందేవాడు అని అర్థం. లాజరు అన్న మాటకి దేవుని సహాయం పొందేవాడని. మెడికల్ ఫెసిలిటీస్లో, మెడికల్ టెర్మినాలజీలో కూడా ఎవరినైనా రివైవ్ చేస్తే లాజరస్ ఎఫెక్ట్ అంటారు. సో చనిపోయిన వాడు రివైవ్ చేయగలిగితే. అండ్ ఇప్పుడు అలాగే మనము తెలియని అన్నోన్ పర్సన్, స్ట్రేంజరు ఎవరికైనా హెల్ప్ చేస్తే హీ హెల్ప్డ్ లైక్ ఎ గుడ్ సమారిటన్. మంచి సమరయుడిలాగా వచ్చి సహాయం చేశాడు. దట్స్ ఎనాలజీ, రైట్? అండ్ అట్లాగే ఎవరినైనా రివైవ్ చేస్తే లాజరస్ ఎఫెక్ట్. సో అట్లా ఇప్పుడు బేసిక్గా మరి ఈ లాజరు అన్న మాట ఏంటంటే దేవుని సహాయం పొందేవాడు అని. అయితే ఈ యొక్క 40th వర్స్ మరి మనం ధ్యానించే ముందు మనం కొంచెంగా ముందుకు వెళ్తే ప్రీవియస్గా 4th వర్స్లో చూస్తే ఏమనుందంటే, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు. సో ఇక్కడ మనము 4th వర్స్ మనము చూసినట్లయితే this sickness is not unto death, but for the glory of God, so the Son of God may be glorified by it. మరి ఈరోజు చాంద్ని ఆంటీ సాక్ష్యం మరి షేర్ చేశారు. అండ్ అవర్ గాడ్ ఈజ్ ఎ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. until auntie came to United States, it was a prayer request, but now it is a praise report. ఆ యొక్క ప్రార్థన అవసరతను దేవుడు సాక్ష్యంగా మార్చాడు. అండ్ దెన్ మరి డాక్టర్స్ ఆంటీ చెప్పినట్టుగా మరి వెరీ రేర్, తక్కువ మందికి ఆ యొక్క ఇస్కిమిక్ కాలైటిస్ మనం చూస్తుంటాం. బట్ చాలా మంది ఎవరు తిరిగి మరి డిశ్చార్జ్ అవ్వలేదు అని చెప్పారు. సో అంటే బేసిక్గా కొన్ని థింగ్స్ దేవుని నామానికి మహిమ రావడానికి కొన్ని జరుగుతుంటాయని ఇక్కడ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. సో 4వ మాటలో చూస్తే, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనేను. మరి అయితే ఇప్పుడు అక్కడ లాజరు మొదటిగా సిక్ అయి ఉన్నప్పుడు, సిక్గా ఉన్నప్పుడే వచ్చి దేవుడు స్వస్థపరచవచ్చు. కానీ చనిపోయి ఆయన 4 దినాలైన తర్వాత ఆయన రావటం. అయితే ఇంకా ఎప్పుడైతే ఆ యొక్క న్యూస్ విన్నారో, జీసస్ క్రైస్ట్ ఇంకా 2 దినాలు పొడిగించినట్లుగా అక్కడ ఉంటుంది, రైట్? మరి 6వ వచనాన్ని మనం చూస్తే, యేసు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. సో మనము ఆ యొక్క 6th వర్స్ మనం చూస్తే 6th వర్స్లో ఏమని వ్రాయబడి ఉందంటే, ఎవరైనా 6th వర్స్ చదువుతారా? ఎస్. సో అతడు రోగి అయి ఉన్నాడని అంటే చనిపోక ముందే యేసు విన్నప్పుడు ఇమ్మీడియట్ గా వెళ్ళకుండా మరి తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. హ్యూమన్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే, అమ్మో అతను చనిపోక ముందే మనం వెళ్ళాలి, అతను రోగిగా ఉన్నాడని మనకి తెలిసింది కాబట్టి. బట్ హీఈస్ ఎ గాడ్, హీఈస్ వన్ ఆఫ్ ద ఫార్మ్ ఇన్ ద ట్రినిటీ, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. సో ఆయనకి 2 దినాలైనా 4 దినాలైనా జీవమును పునరుత్థానమును నేనే అని చెప్పి ఆయన అంటున్నారు. సో కాబట్టి అక్కడ మరి ఎప్పుడైతే తానున్న చోటునే ఇంకా 2 దినములు నిలిచెను అంటే, ఈ విధంగా ఆలస్యం చేయటము ఆ శిష్యులకు కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఏంటి ఇంతగా ప్రేమించాడు కదా లాజర్ని ప్రభువైన యేసుక్రీస్తు, ఈ న్యూస్ వినంగానే ఇమ్మీడియట్ గా హరి అవ్వాలి కదా, ఇంకా 2 దినాలు పొడిగించడం ఏంటి? ఏదో ప్రశ్నార్థకంగా అనిపించిన ఇది దేవుని మహిమను బయలుపరచడానికి అది ఉపయోగపడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ ఏం చూస్తున్నాం? ది సిక్నెస్ ఇస్ నాట్ అంటు డెత్ బట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, సో ద సన్ ఆఫ్ గాడ్ మే బి గ్లోరిఫైడ్ బై ఇట్. అయితే మరి దానివల్ల మరింత కఠిన పరిస్థితుల్లో 2 దినాలే కాదు 4 దినాలు అవటం అంటే ఇంకా కష్టం కదా.
డిలే అయ్యే కొద్ది మనిషిని రివైవ్ చేయడం కష్టం కదా. మరి అట్లాగా మరి మరింత కఠిన పరిస్థితుల్లో యేసు అద్భుతం చేయటం అనేది మనము 17th verse లో మనం చూడొచ్చు. If you see the 17th verse, when Jesus arrived, he found that Lazarus had already spent 4 days in the tomb. మరి 17వ వచనం మనం చూస్తే, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకొనెను అని చెప్పి అక్కడ వాక్యములో మనం చూస్తున్నాం. అయితే 25వ వచనాన్ని మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, పునరుత్థానమును జీవమును నేనే. నేను 2 రోజుల ముందు వచ్చినా 4 రోజుల తర్వాత వచ్చినా కూడా పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా పలికిన మాటలు. జీసస్ సెడ్ టు హర్, ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. The one who believes in me will live. Amen. Even though they die. So 25th verse మనం చూస్తే, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. What a miracle it was. So he's a wonder working Lord. మరి లాజరు విషయంలో మనము ఇవన్నీ లేఖనాలు మనం చదువుకున్నాం కదా, ఇవన్నీ పాస్ట్ కదా. బట్ ఫ్యూచర్లో ఇట్లాంటి సమస్య, మరణకరమైన వ్యాధి వచ్చినప్పటికీ, నువ్వు మరణపు అంచుల దాకా వెళ్ళినప్పటికీ, ఈవెన్ దో యు ఆర్ గోయింగ్ త్రూ లైఫ్ అండ్ డెత్ ఇష్యూస్, అవర్ గాడ్ కెన్ రెస్క్యూ అని మీరు నమ్ముతున్నారా? మరి నమ్మిన వాళ్ళు దేవునికి ఒకసారి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. Our God is a wonder working Lord, and Jesus Christ said, I am the resurrection and the life. The one who believes in me will live even though they die. So మరి ఇక్కడ మరి బేసిక్ గా ఈ యొక్క 25th verse తర్వాత జీసస్ క్రైస్ట్ ఏమంటున్నారంటే, ఎప్పుడు మనకి నిత్య జీవం అనేది ఆరంభం అవుతుంది మన యొక్క జీవితంలో అంటే, ఎప్పుడైతే యేసునందు మనము విశ్వాసం ఉంచుతామో, మనం ఎప్పుడైతే ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ఎప్పుడైతే ఆయన పట్ల మనం సంపూర్ణమైన విషయాన్ని కలిగి ఉంటామో, ఆ సంపూర్ణ విషయాన్ని మనం విశ్వాసాన్ని చూపిస్తామో, అప్పటి నుంచే మన యొక్క నిత్య జీవం ఆరంభం అవుతుంది. సో ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచుతామో, వెంటనే నిత్య జీవము ఆరంభమవుతుందని 26వ వచనం మనం చూస్తాం. And everyone who lives and believes in me will never die. Lord Jesus Christ is not talking about the physical death. We all have to face the physical death, the natural death. But what is more dangerous than the physical death? The spiritual death is more dangerous than the physical death. There is a lake of fire that burns forever. నిత్య నరకాగ్ని, అగ్ని ఆరదు, పురుగు చావదు. సో భౌతికంగా మనం చనిపోయినా కూడా ఎప్పుడైతే నువ్వు ఆ నిత్య రాజ్యంలో ప్రవేశిస్తావని నీకు సంపూర్ణ విశ్వాసం ఉందో, ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశింపబడతావో, ఈ యొక్క ఫిజికల్ లైఫ్ అనేది ఇట్స్ నాట్ ప్రైమరీ థింగ్. బికాస్ మరి మన అల్టిమేట్ గోల్ ఏంటి? టు బీ విత్ ద లార్డ్ ఫర్ ఎవర్, రైట్? అండ్ దట్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్ ఫర్ అ క్రిస్టియన్, ఫర్ ద బిలీవర్, బికాస్ అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్ అని అపోస్టల్ పాల్ రైటింగ్ టు ఫిలిపియన్స్, మన యొక్క పౌరసత్వము పరలోకంలో ఉందని మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. సో కాబట్టి ఒకడు యేసునందు విశ్వాసం ఉంచిన వెంటనే నిత్య జీవము ఆరంభమవుతుందని మనం చూస్తున్నాం. Everyone who lives and believes in me will never die. Do you believe this? Amen. And the Lord Jesus Christ asking the question. It's not my question. It is in the scripture. లేఖనాల్లో మరి ఆ 26వ వచనాన్ని మనం చూసినట్లే, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు,
ఈ మాట నమ్ముచున్నావా అని మార్తను ప్రభువైన యేసుక్రీస్తు అడిగాడు. అదే క్వశ్చన్ నిన్ను నన్ను అడిగితే మరి నీ దగ్గర ఆన్సర్ ఉందా? మన దగ్గర ఆన్సర్ ఉందా? ఎస్ లార్డ్, ఐ బిలీవ్. మరి సమూయేలు పిలిచినప్పుడు హియర్ ఐ యామ్ అని చెప్పి అన్నాడు. మరి ఎవరిని పంపించాలి అంటే యెషయా ఏమన్నాడు? నన్ను పంపించు అన్నాడు. సో మరి ఇక్కడ అందుకనే మరి 26వ వచనం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. అయితే what is the shortest verse in the Bible? Yes, so the shortest verse in the entire Bible is Jesus wept. యేసు మరి కన్నీళ్ళు. 35 చదువుతారా ఎవరైనా? సేమ్ 11th chapter 35th verse. చాలా టైం పట్టింది కదా చదవడానికి. సో అంతా చాలా మరి 35లో మనం చూస్తే జీసస్ వెప్ట్. దట్ ఈస్ ద షార్టెస్ట్ వర్స్ ఇన్ ద ఎంటైర్ బైబుల్. యేసు కన్నీళ్లు విడిచెను. ఎంత ప్రేమ కదా! ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఒక రూపమైంది, దేవుని కుమారుడై ఉండి ఒక మనిషి గురించి ఆయన కన్నీళ్లు పెట్టుకోవాల్సినంత అవసరం ఏమి? అంటే ఎంతగా ప్రేమించకపోతే ఆయన కన్నీళ్లు విడుస్తారు. సో ఇక్కడ మనకి ఆ యొక్క మాట మనకి జ్ఞాపకం చేస్తుంది. అయితే మరి మరి ఈ యొక్క ఈ పునరుత్థానం గురించి మనం మాట్లాడుతున్నాం. సో విశ్వాసులు ఒకనాడు మృత స్థితి నుండి శరీర పునరుత్థానం పొందుతారని మరి ఓన్లీ కొత్త నిబంధనలోనే చూస్తున్నామా? పాత నిబంధనలో ఏమైనా ప్రవచనాలు ఉన్నాయా అంటే ఎస్, దేర్ ఆర్ ప్రాఫెసీస్ అండ్ సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్. అండ్ మరి ఎవరు ఆ మాటల్ని ప్రవచించారు అంటే కెన్ వన్ ప్రాఫెట్ he says your dead will live, earth will bring forth her dead అని చెప్పి ఒక ప్రాఫెట్ ముందుగానే ప్రాఫెట్ చేయటం మనం చూస్తాం. Can someone read Isaiah 26:19 please? Thank you, Amolya. So, Prophet Isaiah, he prophesied, long ago. In Isaiah 26:19 says, your dead will live, their bodies will rise, awake and sing, you who dwell in the dust, for your dew is like the dew of the morning, and the earth will bring forth her dead అని చెప్పి ఇక్కడ మనము 19th verseలో మనం చూసాం. నేను ముగిస్తున్నాను. అండ్ వి ఆల్ సింగ్ జీవనదిని అన్న పాటలో ఒక చరణం ఉంటది కదా, ఎండిన ఎముకలని జీవింపజేయు దేవుడు. అండ్ దెన్ త్రూ ప్రాఫెట్ Ezekiel, Lord Jehovah said that you prophesy to the dry bones. వాళ్ళందరూ ఏమయ్యారు? ఇశ్రాయేల్ జనాంగం, దే ఆర్ అండర్ ద గ్రౌండ్. వాట్ హ్యాపెన్ టు ఆల్ దోస్ ప్రాఫెసీస్ అండ్ మరి ఆ ప్రవచనాలకి ఏమైంది అన్నప్పుడు ఒక్కసారిగా డ్రై బోన్స్ అన్ని ఇలా టక్ 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 సౌండ్ చేసి ఆ డ్రై బోన్స్ అన్ని దగ్గరికి రావటం, వెంటనే దాని మీదకి మాంసం, కండరాలు అన్నీ వచ్చి పెద్ద సైన్యంగా మారింది అన్నది స్టోరీయా? నిజంగా జరిగిందా? జరిగిన విషయం అది. మరి అదే మాటని ఎజికియల్ ఏమంటున్నాడంటే, ఐ విల్ ఓపెన్ యువర్ గ్రేవ్స్, ఐ విల్ పుట్ మై స్పిరిట్ అని చెప్పి ప్రాఫెట్ ఎజికియల్ ద్వారా దేవుడు పలికించిన మాటలు మనం చూస్తే ఇక్కడ ఎజికియల్ 37:12లో therefore prophesy and tell them that this is
what the Lord God says. O my people, I will open your graves and bring you up from them, and I will bring you back to the land of Israel. అని చెప్పి ప్రాఫెట్ ఇజికియల్ ద్వారా ఆ యొక్క ప్రవచనము నెరవేరింది. అండ్ 13వ వచనం చూస్తే, look at all the dry bones, and you shall know that I am the Lord when I open your graves and raise you from your graves, O my people. And lastly, the 14th verse says, I will put my spirit in you and you will live, and I will settle you in your own land, when you will know that I, the Lord, have spoken, and I will do it, declares the Lord. So, మరి ఈ యొక్క మార్తతో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం మరలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, if you believed, you would see the glory of God. So let's all say, if I believe, I would see the glory of God. నేను నమ్మిన ఎడల దేవుని మహిమను చూతును. ఆమేన్. మనం నోటితో ఒప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే, మనము లేఖనాన్ని మన నోటితో చెప్పడం ద్వారా వీఆర్ క్లెయిమింగ్ దట్ ప్రామిస్. మనసులో కళతో చదవటం వేరు, బట్ ఎప్పుడైతే ఆ లేఖనాలని నువ్వు బిగ్గరగా నీ నోటితో నువ్వు ఒప్పుకుంటావో, యు ఆర్ క్లెయిమింగ్ దట్ ప్రామిస్. ఆ వాగ్దానాన్ని నువ్వు ఎత్తుపట్టుకొని నువ్వు ప్రార్థిస్తున్నట్టు. సో బేసిక్లీ మార్తతో చెప్పిన మాట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. ఇఫ్ యు బిలీవ్డ్, యు వుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్, బౌ డౌన్ అండ్ సీక్ గాడ్స్ హెల్ప్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ. ఇదిగోనైనా మీరు నైనా ప్రభా తండ్రి, నైనా లాజర్ని ప్రభా తండ్రి, నైనా 4 రోజులు చనిపోయిన తర్వాత తన లేపక ముందు నైనా మార్తతో అంటున్న మాటని మేము ధ్యానం చేశాం. Lord, you said to Martha, if you believed, you would see the glory of God. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. దేవా, మేము నమ్ముతున్నాం, సందేహం లేకుండా సంపూర్ణ విశ్వాసంతో, with 100% faith, Lord, we believe you, and Lord, we want to see your glory. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరి యొక్క సమయంలో విత్తబడిన వాక్యము నైనా మంచి నేలను పడిన విత్తనం వలె 100 ఫలించే కృపను అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసనది చేర్చుకుని వాటి జవాబు దయచేయగలరని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి వినతోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.